హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం బిగ్ బాస్ హౌస్లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ న్యూ బాండింగ్స్, న్యూ ఫ్రెండ్షిప్స్. సో ఎప్పుడైతే నామినేషన్స్ కంప్లీట్ అయిన రోజు పక్క రోజు నుంచి మన మెయిన్ హీరో మాస్క్ మ్యాన్ అందరితో కలవటం మొదలుపెట్టాడు, అందరితో మాట్లాడటం మొదలుపెట్టాడు, నవ్వుతా మాట్లాడటం మొదలుపెట్టాడు. సో ఇది తన గేమ్కి చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అలానే న్యూ బాండింగ్స్, మన రీతూ చౌదరి గారు ఇద్దరిని మీకు అందరు చూసే ఉంటారు. బాగా కంటెంట్ కోసం ఇద్దరిని అటు ఇటు తిప్పి ఒకరితో ఉంటే ఒకరికి కోపం వచ్చిద్దని, ఇంకొకరితో ఉంటే ఇంకొకరికి కోపం వచ్చిద్దని చాలా నీట్గా ఆడుతున్నారు. సో ఆ ఇద్దరు ఎవరంటే డీమన్ పవన్ అండ్ సెకండ్ కళ్యాణ్. ఈ డీమన్ పవన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. అతను చాలా పిల్లతనంగా ఉన్నాడు, ఏమి ఆడట్లేదు, అండ్ ఇంకా తన నుంచి బయటికి ఏం తేలేదు అని అనుకున్నామా. సో గేమ్ ఫార్మాట్ని పక్కన పెట్టి ఈ ట్రాక్లో పడ్డాడు తను. ఇదైతే మనం ఏది మాట్లాడినా ఎవరు వినట్లేదు, మనం ఆడటానికి స్కోప్ రాలేదు ఇప్పుడు దాకా. సో ఏదో ఒక దాంట్లో మనం ఉండాలి. అట్లీస్ట్ ఇలా కంటెంట్ కోసం, ఆల్రెడీ రీతు కంటెంట్ కోసమేరా మీరు నాకు ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా కంటెంట్ కోసం రీతు చుట్టూరు తిరుగుతున్నాడు మన డీమన్ పవన్. అట్లయినా అట్లీస్ట్ నేను జనాల్లో పడతాను, నన్ను గుర్తిస్తారు, కొన్ని ప్రోమోలు పడతాయి అని చెప్పేసి ఒక చిన్న స్ట్రాటజీతో రన్ అవుతున్నాడు. ఇంకా కళ్యాణ్ చెప్పాను కదండి, కళ్యాణ్ అసలు గేమ్స్ గురించి కానీ ఫార్మాట్ గురించి కానీ ఏదో వచ్చాం, చిల్ అవుతున్నాం కాసేపు. మీరు గమనించున్నట్టయితే కళ్యాణ్ మనకి కనిపించే ప్రతి చోట ఎవరొకరితో లేడీస్తోనే ఉంటున్నాడు, లేడీస్తోనే మాట్లాడుతున్నాడు. ఇంకా గేమ్ గురించి కానీ లేదంటే ఏదైనా టాస్కుల గురించి మాట్లాడదామా ఏమి ఉండదు కళ్యాణ్కి. వీళ్ళిద్దరిని బకరాలు చేసి మన రీతూ చౌదరి తిప్పించుకుంటుంది వెనకాల. సో ఇది ఈ సీజనే కాదండి, గత సీజన్స్లో కూడా మనం చూసాం. చాలా ఇట్లాంటి కాన్సెప్ట్లు చేశారు. అండ్ మీకు గుర్తున్నట్టయితే అభిజిత్, అఖిల్, మోనల్ అప్పుడు ఇద్దరిని ఒకేసారి సైమల్టేనియస్గా చేయలేదండి. ఫస్ట్ అభిజిత్తో ఉంది, దాని తర్వాత అభిజిత్ని కట్టే నెక్స్ట్ అఖిల్ దగ్గరికి వెళ్ళి అఖిల్తో ఉంది. సో అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, జస్ట్ ఒక కాన్సెప్ట్. ఫస్ట్ వాళ్ళతో ఉంది, తర్వాత వీళ్ళతో ఉంది, అదొకటి. రెండోది మళ్ళీ లాస్ట్ సీజన్ మన విష్ణుప్రియ గారు కూడా తనకన్నా చిన్న వయసున్న పృథ్వీ గారిని సూపర్ మ్యాన్, యువర్ పవర్ఫుల్ మ్యాన్, నా పృథ్వీ అంటూ చుట్టూరు తిరిగింది. అది ఎప్పటి నుంచి, మధ్యలో నుంచి. సో ఇక్కడ మన రీతూ చౌదరి గారు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఫస్ట్ వీక్ అయిపోగానే సెకండ్ వీక్లోనే స్టార్ట్ చేసింది. సో కంటెంట్ ఇక్కడి నుంచే మనం ఇవ్వాలి, ఇక్కడి నుంచే మనం ఉండాలి. సో వీళ్ళిద్దరూ పాపం తెలియక ఇవన్నీ ఏదేదో అనుకుంటావు ఆమె చుట్టూరు తిరుగుతున్నారు. ఇక్కడ రీతూ చౌదరి గారికి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏంటి, ఇట్లా వీళ్ళని కొంచెం కంటెంట్ కోసం క్రియేట్ చేసినా కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నామంటే వచ్చే టాస్క్స్లో వీళ్ళని కొంచెం మనం ఇది చేయొచ్చు, మన సైడ్ తిప్పుకోవచ్చు అనే ప్లాన్లో రీతూ చౌదరి గారు ఉన్నారు. ఆ ప్లాన్ పాపం వీళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ ఈ విషయం గురించి మన ప్రియా, శ్రీజ వీళ్ళు కూడా డీమన్ పవన్తో మాట్లాడారు. డీమన్ పవన్ అంటాడు, నేను ఫ్రెండే అబ్బా, నాకు ఫ్రెండ్షిప్పే, అదేం లేదు అని అంటున్నాడు. కానీ తను రీతూ చౌదరి గారు మాట్లాడకపోయినా, రీతూ చౌదరి గారు సీరియస్గా ఉన్నా, రీతూ చౌదరి గారు ఎక్కడైనా కూర్చున్నా, ఎవరితోనైనా ఉన్నా డీమన్ పవన్ తీసుకోలేకపోతున్నాడు. అంటే దీన్ని ఏమంటారు, పక్కగా చెప్పే ఫ్రెండ్స్కి ఏమో నేను చేయట్లేదు అది ఇది అని అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఫీల్ అయిపోవటము. అసలు టాస్క్కి వెళ్ళింది బిగ్ బాస్ హౌస్కి ఎవరినైనా ఫ్రెండ్ తీసుకొని లవ్ ట్రాక్ నడిపిద్దామనా, లేకపోతే కొంచెం గేమ్ లెక్కన ఆడిద్దామనా? అసలు ఎందుకు పంపించారండి డీమన్ పవన్ని? అసలు ఏముంది డీమన్ పవన్కి, అసలు విషయమే లేదు. అతను ఏమీ కూడా ఆడట్లేదు. ఏదన్నా ఉంటే ఓవర్గా సైకిల్ చేసుకుంటూ పెద్దగా తన పాయింట్ రావాలని చెప్పి ఉన్న పాయింట్స్నే తిప్పి చెప్పే డీమన్ పవన్ని అసలు ఎలా సెలెక్ట్ చేశారు? అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అసలు ఎలా సెలెక్ట్ చేశారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తను ఎలా సెలెక్ట్ అయ్యాడని కూడా అర్థం కావట్లేదు. అట్లనే కళ్యాణ్ ఏదో
మాట్లాడుతూ ఉంటాడు, తన పాయింట్ ఏదో కరెక్ట్, తనే కరెక్టు, తను కూడా ఇదే కాన్సెప్ట్లో ఉన్నాడండి, తనే కరెక్టు, తన పాయింటే కరెక్ట్ అని. కానీ ఆ పాయింట్స్ అన్నీ పక్కన పెట్టేసి, గేమ్ అంతా పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చేసరికి రీతు చౌదరి గారితో అండ్ నిన్నంతా తనుజ గారితో ఎవరొకరితో కంటెంట్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఏం లేకపోయినా ఇది ఒకటి చేయాలి, మనం జనాల్లో కనిపించాలి, మనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వస్తుంది. అసలు ఏమనుకుంటున్నారో ఏంటో, వీళ్ళు గేమ్ ఆడటానికి వచ్చారో లేకపోతే ఉన్న వాళ్ళనే అట్లా చేయటానికి వచ్చారో. కామనర్స్ వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం, యాజ్ ఏ మన ఆడియన్స్ చూసేటప్పుడు, ఏంట్రా వీళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇలానే అవుతున్నారు అని అనుకుంటామా లేదా? ఆల్రెడీ 8 సీజన్స్ మీరు అంతా చూస్తున్నారు కదా. చూసుండి కూడా అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు పంపించారు బిగ్ బాస్ హౌస్కి? నేను అనుకోవటం అండి, ఉన్న అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళందరికన్నా వీళ్ళు కొంచెం బెటర్నే, కానీ వీళ్ళు ఏదో పెద్ద తోపులు, వీళ్ళేదో బాగా పొడుస్తారు, వీళ్ళేదో బాగా చేస్తారు అనేం లేదండి. అక్కడ వీళ్ళకన్నా మిగతా వాళ్ళు కొంచెం తక్కువ కాబట్టి వీళ్ళు కొంచెం హైలైట్ అయ్యి వచ్చారేమో అనిపిస్తుంది. అంతేగాని వీళ్ళకంటూ కొంచెం స్పెషల్ అట్రాక్షన్ కానీ స్పెషల్ అటెన్షన్ కానీ ఏం లేదు. ఏదో సెలెక్ట్ అయ్యాము, వచ్చాము, కొన్ని రోజులు ఉంటే మన పని అయిపోయింది, మనం ఫేమ్ అవుతాము, వెళ్ళిపోతాం, ఇదే ఉన్నారు. కానీ ఒక కామనర్స్గా వచ్చారు, ఒక కాన్సెప్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి కామనర్స్గా వచ్చాము, మనం పెట్టే ప్రతిదీ, మనం చేసే ప్రతిదీ అందరూ చూస్తారు, ఉండండి, ఫ్రెండ్షిప్గా ఉండండి, కాదనట్లేదు. మరీ అంతనా డీప్గానా? అది ఆల్రెడీ క్లియర్గా రీతు చౌదరి గారు చెప్తున్నారు కదా, ఇది కంటెంట్ కోసమే అని. దానికోసం మీరు అంతగా తిరగాల్సిన అవసరం లేదే, నార్మల్గా ఉండండి. ఫ్రెండ్స్గానే అందరూ ఉంటున్నారు కదా. కేవలం మీ గేమ్ మీరే చెడగొట్టుకుంటున్నారు. డీమన్ పవర్ అండ్ కళ్యాణ్ గారు, మీ గేమ్ మీరే చెడగొట్టుకుంటున్నారు. గేమ్ మీద ఫోకస్ చేయండి. రీతు గారు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశారు, అది మీకు తెలియదు. ఇలా అన్ని సీజన్స్లో జరుగుతుంది, ఇక్కడ కూడా అది కన్ఫామ్ ఉంటుందండి, కన్ఫామ్ చేస్తారు కూడా. అండ్ ఆమెని ఉద్దేశించి మీరు సరే ఆమెతోైనా కరెక్ట్గా ఉన్నారా, లేదు, మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్తారు. సరే ఈలోపు ప్రియాను శ్రీజ గారు ఫీల్ అవుతారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇదే సరిపోతుంది కళ్యాణ్కి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వీళ్ళని కాంప్రమైజ్ చేసుకోవటం. కళ్యాణ్ మీ గేమ్ చెడిపోతుందండి. కళ్యాణ్ గారు గేమ్ చూసుకోండి, గేమ్ కూడా చూసుకోండి. అన్నీ ఉండాలి, అన్ని కోణాల్లో ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే అంతా ఉండాలి. ఓన్లీ మేము ఈ కంటెంట్ కోసమే వెళ్తాము, గేమ్స్ పరంగా వెళ్ళము, అసలు ఏం ఆలోచించము. అందరితో మాట్లాడండి, అందరితో ఉండండి. కళ్యాణ్ గారు అయితే పూర్తిగా కెమెరా స్పేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కళ్యాణ్ గారు మాకు కనపడట్లేదు. ఎవరైనా లేడీస్ కనిపించి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలోనే కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ఇది నా ఒపీనియన్ అండి. అండ్ డీమాన్ పవన్ కూడా, ఆ రీతు ఉంటే రీతు పక్కన ఉంటాడు, రీతు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. కిచెన్లో ఒక మానిటరు కిచెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిష్ వాషర్గా రీతు చౌదరి గారికి ఇచ్చినప్పుడు మానిటర్గా తను చూస్తూ ఉండాలి. అంతేగాని పోయి తనంతా క్లీన్ చేసి ఈ పాయింట్స్ అన్నిటి గురించి ఒక్కసారి క్లారిటీ ఇస్తే నాకు సార్ చాలా బాగుంటుందండి. ఈ మెంటార్స్ గురించి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి రేపు వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ ఒక్కసారి క్లారిటీ ఇచ్చి, లేదా అసలు చేంజ్ చేసి పడేసేయండి. ఇదంతా అందరిని మార్చేసేయండి, మానిటర్స్ అంతా మార్చేస్తే ఇంకా బాగుంటుంది. సంజన గారు అంటున్నారు నేను మానిటర్స్ని మారుస్తాను, బట్ సంజన గారి డెసిషన్ కూడా కరెక్టే. మారిస్తే అందరు నా మీదకి వస్తారు, ఒక్క 2 days అయితే నా కెప్టెన్సీ అయిపోయింది, దాని తర్వాత ఎవరు ఎట్లా పోయినా నాకు సంబంధం లేదు అని క్లియర్గా తన పాయింట్ తను చెప్తున్నారు. సో ఇదండి, ఇప్పుడు దాకా ఫస్ట్ వీక్ అయిపోగానే సెకండ్ వీక్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోగానే మన రాధిక బయటకు వచ్చింది, రీతు చౌదరి గారు రాధిక లాగా బయటకు వచ్చారు. సో ఎట్లా ఇంకెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో చూద్దాం, వీళ్ళ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.